మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయము 50-51 వచనాలు చదువుకుందాం. మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయము 50-51 వచనం. యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు అంటే యేసుక్రీస్తు వారు కేక వేసి ప్రాణము విడిచినప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయెను. వీటిలో దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను అనే మాటను ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. తెర చినిగెను అనే మాట. పిల్లలు, ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు సిలువలో అన్నీ చేయవలసినవన్నీ చేసి, చెప్పవలసినవన్నీ చెప్పి, అప్పగింతలన్నీ చేసేసి తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్న తరువాత జరిగిన ఒక సన్నివేశాన్ని ఇక్కడ రాయించారు దేవుడు. అదేంటి అంటే, దేవాలయపు తెర క్రింద వరకు రెండుగా చిరిగిపోయిందట. ఏమండి, జరుగుతున్నదేమో ఒక భయంకరమైన సన్నివేశం అయితే, ఎక్కడో యెరూషలేము దేవాలయంలో ఉన్న తెర రెండుగా చిరిగిపోయిన సందర్భాన్ని ఇక్కడెందుకు జ్ఞాపకం చేస్తున్నారు అనేది మనం ఈ రాత్రి ధ్యానం చేసుకుందాం. ఈ విషయాన్ని మాట్లాడుకోవడానికి ముందు కొంత చరిత్రను మాట్లాడుకుందాం. మనం కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరత కూడా ఎంతైనా ఉంది. అదేంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చారు. వచ్చిన ఆయన తండ్రి తనకు అప్పగించిన పనిని పూర్తి చేశారు. అందులో భాగంగానే 30వ ఏట బాప్తిస్మం పొంది 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించి మరణించడం మనకు తెలుసు. అయితే అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అని ప్రశ్న వేస్తే మనలో చాలామంది సమాధానం చెప్తారు. ఎందుకు వచ్చారు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఒక మాట చెప్పండి. తిమోతి పత్రికలో పౌలు గారు చెప్తారు ఒక మాట. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను. ఎందుకు వచ్చారండి? పాపులను రక్షించటానికి. కానీ ఒక ఆశ్చర్యకరమైన విషయం, మనకే వింతగా అనిపించే విషయం ఏంటో తెలుసా? ఏ పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారో ఆ పాపులే ఆయనను చంపేశారు. ఆయన చనిపోతేనే పాపికి విమోచన. అయితే ఎవరి కొరకు ఆయన వచ్చారో, ఏం చేస్తే ఆ పాపులకు విడుదల ఉంటుందో ఆ పాపులే ఆయనను అప్పగించి ఆయన చనిపోయిన తర్వాత హమ్మయ్య అనుకున్నారు. భలే వింతగా ఉంది కదా. అందుకే కొన్ని సందర్భాలు అనిపిస్తుంది మనకి, దేవుని తలంపులు మన తలంపుల వంటివి కావు. ఆయన ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. ఆయనవి వింతగా అయిపోయిన తర్వాత మనకు కొంచెం కొంచెం అర్థమవుతూ ఉంటుంది. అది కూడా చాలా వింతగా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి ఎందుకు పంపించారు అంటే పాపిని రక్షించడానికే. ఎలా రక్షించాలి? ప్రాణం పెట్టి. ప్రాణం పెట్టి ఎవరిని రక్షించడానికి ఆయన వచ్చారో ఆ మనుషులే ఆయన ప్రాణాన్ని తీసి చంపేశారు. వింతగా ఉంది కదా. అవును, నిజంగానే. మరి ఆయనను అప్పగించిన వారు పాపులా అంటే బైబిల్లో నాకు వచ్చినని మీకు చూపిస్తాను. మార్కు సువార్త 14వ అధ్యాయము 41వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయము 41వ వచనం. గెత్సెమనే తోటలో 3వసారి అంటే ఆయన ప్రార్థన చేసుకుని వెళ్ళడం, బయటకు వచ్చి శిష్యుల్ని మెలకువగా ఉండమని చెప్పడం, అది 3వసారి జరుగుతుంది. ఆయన 3వసారి వచ్చి, మీరిక నిద్రపోయి అలసట తీర్చుకునుడి, ఇక చాలును, గడియ వచ్చినది, ఇదిగో మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. స్వయంగా ఈ మాట చెప్పింది యేసుక్రీస్తు ప్రభువారే. మనుష్య కుమారుడు ఎవరి చేతికి అప్పగించబడుతున్నాడు? పాపుల చేతికి. పాపుల చేతికి అన్నట్లుగానే వారి చేతికి అప్పగించబడ్డారు ఆయన. ఆ తర్వాత తీర్పు తెలుసు కదా మనకి. అన్నగారి దగ్గరకు, కైప గారి దగ్గరకు, పిలాతు గారి దగ్గరకు, హేరోదు గారి దగ్గరకు, ఇలా ఆయనను త్రిప్పుతూ ఉన్నారు. ఆ త్రిప్పులాటలో ఆయన మీద ఆనాటి రోమా ప్రభుత్వ కాలంలో ఉన్న విధానం ఏంటి అంటే, ఎవరికైనా మరణశిక్ష విధిస్తే దానికి తగిన కారణాన్ని చూపించాలి. కానీ వింతేంటో చెప్పనండి,
ఏ కారణాన్ని చూపించలేకపోయారు, వారు చెప్పిన కారణాలు కూడా రుజువు చేయలేకపోయారు. మరి వారు చెప్పిన కారణాలు రుజువు కాకపోయినా శిక్ష విధించారు. వింత కదా ఇది రెండవ వింత అనుకోవాలి మనం. ఒకటేమో ఎవరిని రక్షించడానికి వచ్చారో వాళ్ళే ఆయనని చంపేస్తున్నారు. రెండేమో ఏదైనా ఆయన చేసిన తప్పిదాన్ని రుజువు చేసిన తర్వాత శిక్ష విధించడం ధర్మం. కానీ ఆయనది ఏ తప్పు లేదని తెలిసి వారు మోపిన నేరాలు ఏవి రుజువు కాకపోయినా శిక్ష విధించారు. చూడండి, ఇది రెండవ వింత అని చెప్పొచ్చు. ఇంతకు ఆయన మీద మోపిన కారణాలు చూస్తే అంటే భలే ఆశ్చర్యం అనిపిస్తుంది మనకి. ఏమి నేరాలు మోపారో తెలుసా? కొంతమంది సాక్షులను తీసుకొచ్చారు. అయితే వారు చెప్పిన సాక్ష్యాలు ఏవి సరిపోలేదు. అది కూడా మనం ఇక్కడే చూడొచ్చు. మార్కు సువార్త 14వ అధ్యాయము 59వ వచనం, మత్తయి సువార్త 14వ అధ్యాయము 55 నుండి చదువుదాం, బాగుంటుంది. 55, 56, 59 వరకు కలిపి చదువుదాం. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపింపవలెనని ఆయన మీద సాక్ష్యము వెదకిరి కానీ ఏమీ వారికి దొరకలేదు. చాలా వెతికారట, కానీ ఏమీ దొరకలేదట. మరి ఏమీ దొరకకుండా ఎలా శిక్ష విధిస్తారు? వారికి ఏదో ధైర్యం, అరిచి గోల చేసి ఎదుటి వారిని మాట్లాడకుండా చేసి ఏదో రకంగా చంపేయాలి అంతే. వారు అడుగుతారు కదా, దానికి తగిన సాక్ష్యం చూపించకపోతే ఎలా అని ఆ చింత ఏమీ లేదు వాళ్ళకి. ఏదో ఒకటి చెప్పేద్దాం, ఏదో రకంగా చంపేద్దాం అనే దానిలోనే ఉండిపోయారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు అబద్ధ సాక్ష్యాల కొరకు వెతికారట చంపాలని, కానీ ఏమీ వారికి దొరకలేదట. తర్వాత అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యము పలికినను వారి సాక్ష్యములు ఒకదానికి ఒకటి సరిపడలేదు. సరే, ఏమీ దొరకలేదు. ఆ తర్వాత ఏదో బలవంతం చేసి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి కొంతమంది అబద్ధ సాక్షులను తీసుకొచ్చారు. వాళ్ళు చెప్పినవి సరిపోవట్లేదు, నమ్మడానికి అనుకూలంగా లేవు. కాబట్టి ఏం చేయాలి అనుకున్నప్పుడు అప్పుడు కొందరు లేచి చెప్తున్న మాట ఏంటి అంటే 57, 59 వచనాలు కలిసినే చదువుకుందాం. అప్పుడు కొందరు లేచి, చేతి పని అయిన ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో చేతి పని కాని మరి ఒక దేవాలయమును నేను కట్టుదునని వీడు చెప్పుచుండగా వింటిమని ఆయన మీద అబద్ధ సాక్ష్యము చెప్పిరి, కానీ అలాగైనను వీరి సాక్ష్యము సరిపడలేదు. చెప్పారు ఎట్టకేలకు ఏంటది? వీడు బ్రతుకుండగా మేము విన్నామండి, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో తిరిగి నేను కడతానన్నాడు అని చెప్పారు. ఏమండి, దేవాలయాన్ని పడగొట్టండి 3 దినాల్లో కడతానన్న మాట మరణశిక్ష విధించడానికి తగినంత నేరమా అంటే మామూలుగా ఆలోచిస్తే కాదు. కానీ కొంచెం లోపలికి వెళ్తే ఆ యెరూషలేము దేవాలయాన్ని హేరోదు కట్టించాడు, 46 సంవత్సరాలు రిపేర్ చేయించాడు. మా హేరోదు 46 సంవత్సరాలు కట్టిన దేవాలయాన్ని నువ్వు 3 దినాల్లో కడతావా అంటే మా రాజును నువ్వు కించపరుస్తున్నావు, మా రాజు చేసిన పనిని నువ్వు అవమానపరుస్తున్నావు. ఓకే, రాజుతో పోలిస్తే, రాజు మీదకి నెడితే అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఎలాగో అధికారులు కాబట్టి హేరోదును నిందిస్తే ఊరుకోరు కాబట్టి సరిపోతుంది అనుకొని చెప్పారు. కానీ వాస్తవంగా ఇది కూడా సరిపోలేదట. మీరు 4 సువార్తలు చదివితే, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలను కనుక మీరు చదివితే వారు మోపిన నేరాలలో 1 దేవాలయమును పడగొట్టండి 3 దినాల్లో కడతానన్నారు ఆయన. 2 నేనే రాజును వేరొక రాజు లేడు అన్నారు అని చెప్పారు. 3 కైసరుకు పన్నివ్వద్దని చెప్తున్నాడు అని చెప్పారు. మీరు ఇక్కడ గమనిస్తే వారు రేపిన 3 కారణాలు కూడా అధికారులకు సంబంధించిన విషయాలు కాబట్టి అధికారుల వైపు నుండి వస్తే జనరల్గా అధికారులకు ఏముంటుందంటే జీవపడంబం ఎక్కువగా ఉంటుంది. మేము చేసిన పని నన్ను కాదని, మమ్మల్ని కాదని వీడు మాట్లాడతాడని వారిలో కోపాన్ని రేపి యేసుక్రీస్తు వారికి శిక్ష విధించడానికి వెతుక్కున్న కారణాలు ఇవి. వాస్తవంగా ఇవి కారణాలు కాదు, ఇవి సరిపడిన కారణాలు అంతకంటే కాదు. కానీ వారు వెతుక్కొని చెప్పిన 3 కారణాలు కూడా ప్రభుత్వానికి, అధికారులకు, రాజులకు, చక్రవర్తులకు సంబంధించిన విషయాలన్నమాట. ఏది ఏమైనా వారు చెప్పిన సాక్ష్యాలు సరికాలేదు. కానీ ఇక ఫైనల్గా ఎలా మనం ఇతనికి శిక్ష విధించాలి, యేసుక్రీస్తుని ఎలా చంపాలి అనుకున్నప్పుడు వారు ఎంచుకున్న మార్గం ఏంటో తెలుసా? కేకలు వేశారండి. పిలాతు గారు అడిగారు కదా, ఎందుకు ఇతను మీరు శిక్షించమంటున్నారు, ఇతను ఏం తప్పు చేశాడు, నాకే దోషం కనబడట్లేదే అన్నారు. అప్పుడు
అప్పుడు ప్రజలు ఏం చేశారంటే రీజన్స్ చూపించి, కారణాన్ని చూపించి శిక్ష విధించడానికి ప్రయత్నం చేయలేదు. కానీ అందరూ ఏకకంఠంతో ఒకే మాట చెప్తున్నారు, వీడు చావాలి, సంహరించుము సంహరించుము, సిలువ వేయము సిలువ వేయము అని కేకలు వేశారు. ఆ కేకలే గెలిచాయి. ఇక సిలువ వేయమని అరిచారు, వెళ్ళిపోయారు, సిలువ మీదకి వెళ్ళిపోయారు. మనకు తెలిసింది, ఎందుకంటే యేసుక్రీస్తు వారు వచ్చిందే ఆ పని కొరకు కాబట్టి ఆయనకి అది పెద్ద కష్టం కాదు, భారం అంతకంటే కాదు. వెళ్ళిపోయారు, సిలువలో ఉన్నారు. సిలువను 9 గంటలకు ఆయనకి సిలువ వేశారు, 3 గంటలకు యేసుక్రీస్తు వారు మరణించారు. ఒకసారి ఆ మాటను కూడా మనం చూసుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 25వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయము 25వ వచనం. ఈ వచనం లేదా ఈ విషయం మాత్రం మార్కు గారు మాత్రమే రాశారు. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయెను. ఈ మాట ఒక్క మార్కు గారే రాశారు. యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన సమయం ఎప్పుడు అంటే 9 గంటలకు, ఉదయం 9 గంటలకు. ఎందుకంటే మధ్యాహ్నం 3 గంటలకు మరణించారు కాబట్టి కొన్ని గంటలు సిలువలో ఉన్నారు కాబట్టి ఇది ఉదయం 9 గంటలని మనం అనుకోవచ్చు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారిని అన్ని న్యాయస్థానాలు తిప్పి అన్యాయపు తీర్పు జరిగి అకారణంగా శిక్ష విధించి సిలువకు అప్పగించి సిలువ మీదకి ఆయన వెళ్ళేటప్పటికి సమయం 9 గంటలట. ఎప్పుడు వెళ్తే ఏంటండి? ఈ విషయాన్ని ఇంత ప్రత్యేకంగా దేవుడు వ్రాయించడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు ఉదయం సిలువకి ఎక్కించారు, ఉదయమే మొదలుపెట్టారు అనకుండా ఖచ్చితంగా ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయను అనే మాట వాడబడింది ప్రియులారా. ఆ సమయాన్ని ఎందుకు వ్రాయించారు దేవుడు? 9కు ఉన్న ప్రాధాన్యత ఏంటి అనేది మనం నేర్చుకోవాలి. ఇక రెండోది కూడా మనకు తెలుసు కదా, ఆయన చనిపోయినప్పుడు ఆయన ఏ గంటకు చనిపోయారంటే ఇక్కడే ఉంటుంది. ఈ విషయం మాత్రం అందరు సువార్తికులు రాశారు. ఒకసారి అది కూడా చూద్దాం. 33వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయము 33, 34 వచనాలు. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఈ మాటలు చెప్తూ చివరికి మనం చూస్తాం 36 చివరిలో, అంతటి యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. యేసుక్రీస్తు వారు చనిపోయిన సమయం 3 గంటలు, సిలువ వేయబడిన సమయం 9 గంటలు. ఇక్కడ కాసేపు మనం ఆలోచన చేద్దాం. 9 గంటలకే ఎందుకు సిలువ వేశారు? 3 గంటలకే ఎందుకు మరణించారు? దీని వెనుక కూడా ఏదైనా చరిత్ర ఉందా అంటే ఉంది చరిత్ర. అదేంటి అంటే, బైబిల్ చరిత్రలో 9కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది, 3కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ రెండు యేసుక్రీస్తు వారు సిలువకి ఎక్కినది, మరణించినది, రెండింటికి సమయాన్ని దేవుడు ప్రత్యేకంగా వ్రాయించడం వెనుక దేవుని ఉద్దేశం మనం తెలుసుకోవాలి. ఇది తెలియాలి అంటే మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం, పాత నిబంధన ఛాయ, క్రొత్త నిబంధన నిజం. ఇంకా చెప్పాలంటే పాత నిబంధన నీడ, క్రొత్త నిబంధన నిజం. నిజం వస్తుంది కాబట్టి నిజం కంటే ముందు నేడొచ్చింది. నీడను చూసాము అంటే నేడుంది అంటే ఖచ్చితంగా నిజం ఉంటుంది. అది మనం గుర్తించాల్సిన విషయం. కాబట్టి ఈ 2 విషయాలు, 9 గంటలకే ఎందుకు సిలువ వేశారు, 3 గంటలకే ఎందుకు మరణించాలి? చరిత్రను అడిగితే చెప్తుందండి, సిలువ మరణం, సిలువకు ఎక్కిన వ్యక్తి అసలు వెంటనే చనిపోరట. వారిని బాగా బాధ పెట్టి సిలువ వేస్తారు కాబట్టి 1 రోజు, 2 రోజులు, 3 రోజులు కూడా తీసుకున్న తర్వాత చనిపోతూ ఉంటారట. అసలు వెంటనే చనిపోరట. అందుకే యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు ఒక సైనికుడు వచ్చి అధికారితో చెప్తాడు, ఆయన చనిపోయినంటే ఎంతలోనే ఆయన చనిపోయినా అంటారు కదా, అంటే అంత త్వరగా చనిపోరు కదా, ఈయన చనిపోయాడు ఏంటి అనేది వాళ్ళ ఉద్దేశం. అంటే చాలా సమయం తీసుకుంటారు కానీ యేసుక్రీస్తు వారు ఎందుకు ఆ సమయం తీసుకోలేదు అంటే, ఆయన ఎప్పుడు సిలువెక్కాలి, ఎప్పుడు మరణించాలి అనేది దేవుని ప్రణాళికలో ఉన్న విషయం. ఇది దేవుని ప్రణాళికలో ఉన్న విషయం అన్నమాట. ఇంకా చెప్పాలి అంటే ఈ విధానాన్ని దేవుడు పాత నిబంధన కాలంలోనే వ్రాయించి ఉంచారు. అంటే
పాత నిబంధనలో ఉన్న లేఖనాన్ని నెరవేర్చుటకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా అదే సమయానికి జరుగుతుంది, జరిగింది. ఇంతకీ 9కి 3కి ఉన్న సంబంధం ఏంటి అంటే, మనం ఒకసారి వెనక్కి వెళ్తే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి తీసుకురావాలి అనుకున్నప్పుడు మోషే అనే ఒక నాయకుని పుట్టించి ఆయన ద్వారా ఇశ్రాయేలు ప్రజలను విడిపించారు. ఆ మోషే గారు యేసుక్రీస్తు వారికి సాదృశ్యం ఒక నాయకునిగా. ఇక బయటకు వస్తూ ఉండగా మార్గ మధ్యంలో జరిగింది ఏంటి అంటే, దేవుడు అన్నాడు ప్రజలతో, నేను మీతో మీ మధ్య ఉండాలి అనుకుంటున్నాను అన్నప్పుడు వెంటనే ఏం చేయం ప్రభువా అని అడిగితే, నా కొరకు నేను మీతో ఉండాలి కాబట్టి నా కొరకు మీరు ఒక గుడారాన్ని తయారు చేయండి. అది ప్రత్యక్షపు గుడారం. ఈ గుడారంలో 3 భాగాలు ఉండాలి. 1 ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలం. ఆవరణము సామాన్య ప్రజలకు సూచనగా ఉంటే, పరిశుద్ధ స్థలము ప్రధాన యాజకునికి సూచనగా ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలము తండ్రి అయిన దేవునికి సూచనగా ఉంటుంది. ప్రజలు పాపము చేసినప్పుడు పాపమును కడుక్కోవాలి అంటే ప్రత్యక్షపు గుడారము దగ్గరకు రావాలి. వచ్చిన ఆ వ్యక్తి చేసిన పాపమును బట్టి దానికి ఏది పరిహారంగా చెల్లించాలో ఆ బలిని ఇవ్వడానికి యాజకుడు ఈ వ్యక్తి దగ్గర నుండి కావలసిన పరిహార బలిని తీసుకుని వారి తరపున బలి ఇచ్చి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి దేవునికి విజ్ఞాపన చేయాలి. ఇక ఈ వ్యక్తి తరపున యాజకుడు చేసిన ఆ త్యాగం దేవుడు గుర్తించి, దేవుడు ఏదైనా విషయం తెలియచేయాలి అంటే అతి పరిశుద్ధ స్థలములో ఉండి పరిశుద్ధ స్థలంలో ఉన్న యాజకుడికి విషయాన్ని తెలియచేస్తే యాజకుడు ఆవరణంలో ఉన్న విశ్వాస దగ్గరకు లేక ఆ ప్రజల దగ్గరకు వచ్చి విషయాన్ని చెప్తూ ఉంటారు. అయితే ఈ ప్రత్యక్షపు గుడారంలో ఆవరణంలో ఏముంటాయి అంటే బలిపీఠం ఉంటుంది, 2 గంగాళం ఉంటుంది. 1 బలిపీఠం ఉంటుంది లోపల ఎంటర్ అవగానే, ఆ తర్వాత గంగాళం ఉంటుంది. గంగాళమును దాటిన తర్వాత పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాం. మరి పరిశుద్ధ స్థలంలో మళ్ళీ 3 వస్తువులు ఉంటాయి. అంటే మనం గతంలో మాట్లాడుకున్న సందర్భం కాబట్టి మీకు జ్ఞాపకం చేస్తాను, వినని వారి కొరకు కూడా. పరిశుద్ధ స్థలంలో 3 వస్తువులు ఉంటాయి. అదేంటి అంటే 1 రొట్టెల బల్ల, 2 దీపవృక్షము, 3 ధూపవేదిక. ధూపవేదికను దాటి అటువైపు వెనకకు వెళ్తే ఉండేదే అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలంలో మందస్సం ఉంటుంది. ఈ మందస్సంలో కూడా 3 భాగాలు ఉంటాయి. పైన కెరూబులు ఉంటాయి, ఆ తర్వాత దాని మీద కరుణాపీఠం ఉంటుంది, లోపల మందసంలో మరలా కొన్ని వస్తువులు ఉంటాయి. అంటే మందసము, కరుణాపీఠము, కెరూబులు 3 భాగాలుగా ఉంటుంది లోపల ఉన్న మందసం కూడా. మరలా మందసంలో 3 వస్తువులు ఉంటాయి. చిగురించిన అహరోను గారి కర్ర, ఆజ్ఞలు గల పలకలు, మన్నా పాత్ర 3 వస్తువులు ఉంటాయి. మీరు ఎక్కడ చూడండి, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అలాగే పరిశుద్ధ స్థలములో దీపవృక్షము, రొట్టెల బల్ల, ధూపవేదిక. ఆ వెనుకకు వెళ్తే మందసంపై 3 కరుణాపీఠము, కెరూబులు, మందసములో మరలా 3 వస్తువులు కనిపిస్తూ ఉంటాయి మనకి. అడుగడుగున మనకు అవి అగుపడుతూనే ఉంటాయి. అయితే దేవుడు ఈ ప్రజలతో చెప్పిన మాట ఏంటి అంటే, ఎవరైతే పాపము చేస్తారో ఆ పాపమునకు పరిహారము చెల్లించాలి అన్నప్పుడు వారు ఏదో ఒక బలి పశువుని తీసుకొస్తారు. దహన బలి, అపరాధ పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలి, అలాగే సమాధాన బలి, నైవేద్యము. ఇవి ఆనాటి కాలంలో మనుషులు తాము చేసిన పాపమునకు పరిహారంగా ఇచ్చే బలులు అనమాట. ఈ బలులను ఇచ్చేటప్పుడు వారు చేసిన పాపం ఏదో దానికి ఏది పరిహారంగా ఇవ్వాలో దానిని తెచ్చేవారు, పక్షిని కానీ జంతువును కానీ. అవి తెచ్చినప్పుడు వాటిని తీసుకొని బలిపీఠము మీద బలినిచ్చేవాడు యాజకుడు. ఈ బలినిచ్చే ప్రాసెస్ ఉంది చూడండి, అది దినమునకు 2 సార్లు బలి ఇవ్వాలి. ఈ బలిని 2 సార్లు ఇచ్చేవారు. 1 ఉదయపు బలి, 2 సాయంకాల బలి. ఉదయపు బలి 9 గంటలకు జరిగేది, సాయంకాల బలి 3 గంటలకు జరిగేది. ఉదయపు బలి 9 గంటలకు జరుగుతుంది, సాయంకాలపు బలి 3 గంటలకు జరుగుతుంది. ఈ 2 సమయాలలో బలి ఇచ్చే కార్యక్రమం యాజకుడు చేసేవాడు. అందుకు సూచన. ఎందుకు సూచన?
యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడేది 9 గంటలకు, మరణించేది 3 గంటలకు. ఈ 2 సమయాలు భవిష్యత్తులో జరగాలి అంటే వారికి అర్థం కావడానికి నిర్గమాకాండంలోనే మోషే గారి ద్వారానే దేవుడు ఏర్పాటు చేశారు బలిని, ఆ బలి ఇచ్చే సమయాన్ని కూడా. ఇక్కడ మీరు ఆలోచన చేస్తే ప్రియులారా, దినమునకు 2 సార్లు బలి ఇవ్వాలి. మీరు నిర్గమాకాండం, లేవ్యకాండం చదివితే మీకు కనిపిస్తుంది, మీకు తెలుసు. 2 మార్లు బలి ఇవ్వాలి. బలి ఇచ్చినప్పుడు మీకు అర్థం, ఉదయము సాయంత్రం. మీరు ఇక్కడ రెండో విషయాన్ని కూడా గుర్తించాలి. అదేంటి అంటే ఉదయకాల బలి, సాయంకాల బలి. ఇక్కడ యేసుక్రీస్తు వారు లోక పాప పరిహారార్థ నిమిత్తం బలి కాబోతున్నారు కాబట్టి దానికి సూచనగా ఉదయము సాయంత్రము ఆ 2 బలులు కొట్టేయాలి. ఉదయకాలపు బలిని కొట్టివేయాలి, సాయంకాలపు బలిని కొట్టివేయాలి. అంటే ఇవి 2 జరగాలి. మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 9 అనడానికి ఏంటండి సూచన అని మీరంటే, మనకి బైబిల్ గ్రంథంలో ఒక చక్కని సందర్భం కనిపిస్తూ ఉంటుంది. మనకి పెంతుకోస్తు పండుగ దినాన మనం చూసినట్లయితే, పెంతుకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చినప్పుడు, అపోస్తుల మీద వాలినప్పుడు, పేతురు గారు వారితో నిలిచి మాట్లాడుతున్న సందర్భంలోని ఒక అంశాన్ని మీకు కొంచెం జ్ఞాపకం చేస్తా. అది 9 అని మనం అనుకోవడానికి ఒక ఆధారం అన్నమాట. ఒకసారి మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనం. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక. చెవియొగ్గి నా మాట వినుడి. అక్కడ వారంతా అన్య భాషలతో మాట్లాడుతున్నప్పుడు ప్రజలంతా విస్తుపోయి రకరకాలుగా మాట్లాడుకుంటూ వీరేదో కొత్త మద్యంతో నిండి ఉన్నారు అన్నప్పుడు పేతురు గారు చెప్తున్న సమాధానం అనమాట. ఏమనంటే, యూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక. నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నా, ఇది మీరు తెలుసుకోవాలి. ఒకసారి వినండి. చెవియొగ్గి నా మాట వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే అని చెప్పారు. ఇక్కడ ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు అనే మాట మనకు కనిపిస్తుంది. మనకి దినానికి 4 జాములు కనిపిస్తాయి. మనకి సువార్తలు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు ప్రభు దొంగవలే వచ్చునని చెప్పాడు. ఆయన ఏ జామున వచ్చునో, మొదటి జామున వచ్చునో, 2వ జామున వచ్చునో, 3వ జామున వచ్చునో, 4వ జామున వచ్చునో అని ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు వారు నేల మీద నడిచింది 4వ జాము మనకు తెలుసు. 4 జాములు కనిపిస్తూ ఉంటాయి మనకి. ఆ 4 జాములు మనకు తెలుసు. ఉదయకాలము, మధ్యాహ్న కాలము, సాయంకాలము, రాత్రి కాలము. అలాగే టైం కూడా మనకు తెలుసు కదా. రాత్రి 12 గంటలకు మనకు మొదలవుతుంది, మరలా రాత్రితో ముగుస్తుంది. అదే యూదుల చట్ట ప్రకారం అయితే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఒక జాము, 12 నుండి ఉదయం 6 గంటలకు ఒక జాము, ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12కి ఒక జాము, మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6 గంటలకు ఒక జాము, 4 జాములు. ఈ విషయాలన్నీ రోమీలు కాబట్టి, క్షమించాలి, యూదులు కాబట్టి, ఇశ్రాయేలీలు కాబట్టి, అది రోమా ప్రభుత్వ కాలం కాబట్టి వారికి కూడా తెలుసు. ఇక్కడ ఆయన మాట్లాడుతూ ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు అనే మాట కనిపిస్తుంది మనకి. అంటే ఉదయం అయ్యి ఒక జామైనా కాలేదు అన్నప్పుడు జాము అంటే 1 గంట అనిపిస్తుంది మనకి. కానీ ఈ విషయమే ఇంగ్లీష్ బైబిల్స్లో మనం చూస్తే ఒక్కొక్క బైబిల్లో ఒక వెర్షన్ కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఏం కనిపిస్తుంది అంటే దినములో 3వ భాగము అని కనిపిస్తూ ఉంటుంది. యూదుల క్యాలెండర్ ప్రకారము దినములో 3వ జాము అని లెక్క. 3వ జాము అంటే ఇప్పుడే చెప్పాను, సాయంత్రం 6 నుండి రాత్రి 12 వరకు ఒక జాము, 12 నుండి ఉదయం 6 వరకు 2వ జాము, 6 నుండి మధ్యాహ్నం 12కు 3వ జాము. ఈ 3వ జాములోనే వస్తుంది 9 అనే నెంబరు, లేక 9 గంటలు అనే సమయం. ఇక 4వ జాము ఎప్పుడు అంటే మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6 గంటలకి, ఇందులోనే వస్తుంది సాయంకాలం 3. మనం చదువుకున్నప్పుడు పగలు 9 గంటలకు అంటే తెల్లవారిన తర్వాత ఉదయం 6 నుండి 12 మధ్యలో వచ్చే 9, అలాగే మధ్యాహ్నం 3 గంటలకు అంటే ఆ సాయంత్రం 3 గంటల తర్వాత జరుగుతున్న విషయాన్ని మనం చూస్తే 3 నుండి మనం సాయంత్రం కాలనిగా మనం పరిగణిస్తూ ఉంటాం కదా. ఇక్కడ మనకు కనిపిస్తే కొన్ని ఇంగ్లీష్ వెర్షన్స్లో ఏం కనిపిస్తుందంటే దినములో 3వ జాము అన్నట్టు కనబడుతూ ఉంటుంది. ఒక బైబిల్లో అయితే, ఈజీ బైబిల్లో అయితే డైరెక్ట్ టైమే మెన్షన్ చేయబడింది 9 o'clock అని. అంటే చాలామంది చూసే అలవాటు ఉంటుంది కాబట్టి ఒకసారి అది కూడా మీరు చూడండి. దీన్ని బట్టి మనం ఆలోచిస్తే
ఉదయము జాముల లెక్కల్లో మనం తీసుకున్నప్పుడు ప్రొద్దుపొడిచి జామైనా కాలేదు అన్నప్పుడు అక్కడ 9 ఇవ్వబడింది కదా. దీన్ని మనం ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొస్తే తెల్లవారి ఉదయం అయినప్పుడు తీర్పు జరిగింది, వెంటనే సిలువకు అప్పగించారు. అంటే ఖచ్చితంగా ఇంచుమించు 9 గంటలు, ఇంచుమించుగా 9 గంటలే. ఎందుకంటే పాత నిబంధనలోని ఆ బలి కార్యక్రమాన్ని మనం దృష్టిలో పెట్టుకుని యేసుక్రీస్తు వారు సిలువెక్కిన 9 గంటలు మనం దృష్టిలో పెట్టుకుంటే ఇది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిందే లేఖనమును నెరవేర్చుటకు, అది అక్షరం సున్నైనను పొల్లైనను తప్పిపోకూడదు కాబట్టి మీకు అర్థం అవ్వాలి. 9 గంటలకు యేసుక్రీస్తు వారు సిలువ వేయడానికి కారణం ఉదయకాల నైవేద్యం లేక ఉదయకాల బలినిచ్చే సమయం 9 గంటలైతే సాయంకాల బలినిచ్చే సమయం 3 గంటలు. అందుకే యేసుక్రీస్తు వారు 9 గంటలకు సిలువనెక్కితే 3 గంటలకు చనిపోయారు ప్రియులారా. ఇది 9 గంటలకే ఎందుకు సిలువ వేయబడ్డారు, 3 గంటలకి ఎందుకు చనిపోయారంటే పాత నిబంధనలో మనుషుల పాపమును పరిహరించడానికి ఇచ్చే బలులిచ్చే సమయంలోనే ఆ బలులకు ప్రతిగా యేసుక్రీస్తు వారు బలైపోతున్నారు కాబట్టి ఆ సమయంలోనే బలి జరగాలి. ఆ 2 సమయాలలోని బలి ఆయన బలికి సంకేతం కాబట్టి అప్పుడు సిలువకెక్కి ఇప్పుడు మరణించినట్లుగా మనం చూడొచ్చు ప్రియులారా. రైట్, ఇక ఆయన చనిపోయారు, అయిపోయింది. చనిపోయిన తర్వాత మనకు వ్రాయబడిన మాట మనం చదువుకున్నాం. అసలు ఈరోజు అంశం అదే అనుకున్నాం కదా. ఏంటది? దేవాలయపు తెర క్రిందికి రెండుగా చినిగెను. ఒక మాట అండి, యెరూషలేము అంతా ఎలా ఉంది అంటే శోక సముద్రంలో ఉంది. స్త్రీలంతా ఏడుస్తున్నారు, భయంకరమైన బాధ. శిష్యులంతా భయపడిపోయి పారిపోతున్నారు. సిలువ వేయాలనుకున్న ప్రజలేమో ఆనందోత్సాహాలతో ఉన్నారు. ఒక వ్యక్తిని సిలువేసి మేము చంపేయగలిగాము అన్న ఆనందంలో ఉన్నారు. ఒకవైపు ఆనందం, ఒకవైపు బాధ, ఒకవైపు విచారం, ఒకవైపు మరణంతో ఆ యెరూషలేము అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉంటే దేవాలయంలో ఉన్న తెర యేసుక్రీస్తు వారు ప్రాణం విడిచినప్పుడు చిరిగిపోయిన సంగతి ఎవరు చూశారు? అందరూ రోడ్ల మీద, బజార్ల మీద, గొల్గొత దగ్గరే ఉన్నారు కదా. మరి ఆ తెర చినిగిపోయిన సంగతి ఎవరికి తెలుసు, ఎలా తెలుసు, ఎవరు రాశారు అంటే మీరు సింపుల్గా చెప్పేయచ్చు. ఏమనంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడింది కాబట్టి దేవుడు వ్రాయించారండి, దానికోసం మనకు పెద్ద లెక్కేంటి అనుకోవచ్చు. ఓకే, పరిశుద్ధాత్మ ప్రేరణతోనే దేవుడే వ్రాయించారు. ఓకే, అంతేనా? భౌతికంగా ఇంకేం జరగలేదంటే మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం కదా. ఏం మాట్లాడుకున్నాం? పాత నిబంధనలో మనిషి చేసిన పాపమునకు పరిహారంగా బలి అనే కార్యక్రమం జరిగేది. అది ఉదయం 9 గంటలకు జరిగేది, మధ్యాహ్నం 3 గంటలకు జరిగేది. ఈ 3 గంటలకు బలి ఇచ్చే సమయంలో యాజకులు దేవాలయంలో ఉన్నారు కాబట్టే ఖచ్చితంగా అక్కడ ఆయన చనిపోయిన సమయము, ఇక్కడ తెర చినిగిన సమయాన్ని గుర్తుపట్టుకొని చెప్పగలిగారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బైబిల్లో నుంచి ఒక సందర్భాన్ని గుర్తు చేస్తా. ఒక వ్యక్తి తన కుమారుడు చావబ్రతుకుల్లో ఉన్నప్పుడు పక్షవాయువుతో అనుకుంటా, పక్షవాయువు కుష్ఠరోగం సంథింగ్ గుర్తులేదు నాకు. కుమారుడు చావుబ్రతుకుల్లో ఉంటే తండ్రి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు, నా కుమారుడిని బ్రతికించు, చావుబ్రతుకుల్లో ఉన్నాడు అని. అతన్ని చూసి జాలిపడిన యేసుక్రీస్తు వారు, ఓకే నీ కుమారుడు బ్రతుకుతాడు, వెళ్ళిపో, నువ్వు నమ్మకం ఉంచు చాలు, వెళ్ళిపో, నీ కుమారుడు బ్రతుకుతాడు అన్నారు. ఆయన విశ్వాసం ఉంచి ఇంటికి తిరిగి వచ్చాడు. తిరిగి వస్తూ ఉండగానే అతని సేవకులు ఎదురుగా వచ్చి, అయ్యగారు రండి, మీ కుమారుడు బ్రతికాడు అని చెప్పారు. వెంటనే ఆ వ్యక్తి అన్నాడు, నా కుమారుడు ఏ సమయానికి బాగుపడ్డాడు చెప్పండి అన్నారు. వాళ్ళు చెప్పారు, నిన్న 1 గంటకు అని. నిన్న 1 గంటకు అని చెప్పారు. అప్పుడు ఈ వ్యక్తి అనుకున్నాడు, ప్రభు నాతో చెప్పిన గంట కూడా అదే అనుకున్నాడు. అంటే అక్కడ ఆయన చెప్పిన గంట, ఇక్కడ కుర్రవాడు బాగుపడిన గంట 2 ఒకటే అయ్యాయి. అర్థమైందా మీకు? ఇక్కడ మీకు అర్థం అవ్వాలి. యేసుక్రీస్తు వారు మరణించిన సమయం, దేవాలయంలోని తెర చినిగిన సమయం ఒకటే. ఎలాగూ అంటే ఇప్పుడు యాజకులను అడిగామనుకోండి, 3 గంటలకి తెర చిరిగిందండి అని చెప్తారు. సిలువ దగ్గర ఉన్న వాళ్ళు ఆయన ఎన్ని గంటలకి చనిపోయాడండి అంటే బల్లెంతో వెళ్ళి పొడిచినప్పుడు, సైనికుడు ఒక వెళ్ళి బల్లెంతో పొడిచినప్పుడు చనిపోయాడు, అప్పటికి 3 గంటలు అంటే పెద్ద కేక వేసి చనిపోయాడు కాబట్టి అని. అంటే సమయం కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది, మనకు అర్థమవుతుంది. కాబట్టి 1 పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడి 3 గంటలని చెప్పుకోవచ్చు. 2 ఆ సమయంలో యాజకులు దేవాలయంలో ఉన్నారు బలి ఇచ్చే పనిలో. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో మాట్లాడాలనుకుంటున్నా నేను. ఏంటది అంటే, ప్రధాన యాజకులే శత్రుత్వం వహించి యేసుక్రీస్తుకు విరోధంగా సాక్ష్యం పలికి డబ్బులిచ్చి ఇస్కరియోతు యూదాకి యేసుక్రీస్తు వారిని కొనుక్కొని చంపేశారు.
దానికి ప్రజలు సహకరించారు. ఒకవైపు అలాంటి భయంకరమైన పరిస్థితి జరుగుతూ ఉంటే, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో యెరూషలేమంతా అల్లజడితో, గుండెదడతో, అంటే పరిగెత్తేవారు, భయపడేవారు, చూసి నవ్వేవారు, ఇలా రకరకాలుగా ఉన్న యాజకులు మాత్రం బలి ఇచ్చే సమయానికి దేవాలయంలోనే ఉన్నారు. అంటే వాళ్ళు మంచి వాళ్ళ కాదా, ఆజ్ఞలు పాటించే వాళ్ళ కాదనేది నేను చెప్పాలనుకోవట్లేదు, కానీ వారికి అప్పగించిన పనిని చేసే సమయంలో పట్టణమంతా ఒకెత్తు ఒకలా ఉన్నా వారు మాత్రం తమ పనిని చేయడానికి దేవాలయంలోనే ఉన్నారనే సంగతిని మనం మర్చిపోకూడదు. ఇక్కడ ఈ సందర్భంలో ఒక్క విషయం మాత్రం, దేవుని పనివారంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, లోకమంతా ఏమైపోయినా, నీ ఇంటిలోని పరిస్థితులు ఎలా ఉన్నా, అంటే ఆరోగ్య పరిస్థితులు బాగోకపోయినా, లేకపోతే ఎవరైనా చనిపోయినా, లేకపోతే ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా, మనకు అప్పగించిన పనిని చేసే విషయంలో వీటిని ప్రధాన కారణాలుగా మనం చూపించకూడదేమో. అంటే మనమే లేవలేకపోతే అది వేరే విషయం, మాట్లాడే పరిస్థితుల్లో లేకపోతే అది వేరే విషయమేమో, కానీ ఇంకేవేవో కారణాలు చెప్పి మనం పనిని వాయిదా వేయడం అనేది కరెక్ట్ కాదేమో అనిపించింది నాకు. ఈ సందర్భంలో ఈ మాటను మీకు జ్ఞాపకం చేయాలనిపించింది. కాబట్టి దేవాలయంలోని తెర చినిగిన సంగతిని దేవుడు ప్రత్యేకంగా వ్రాయించారు. ఒకటి పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయడం అయి ఉంటుంది, 2 యాజకులు దేవాలయంలో ఉన్నారు కాబట్టి తెలిసింది. ఇక విషయం ఏంటి అంటే, అసలు తెర చినిగిన విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు, అక్కడున్న పరిస్థితి ఏంటి, చెప్తున్న విషయం ఏంటి అని ఆలోచిస్తే ఖచ్చితంగా ఈ తెరను గురించి కొన్ని విషయాలు మనం ఆలోచన చేయాల్సిందే. ఈ తెర చినిగిన విషయాన్ని ఎందుకు దేవుడు ప్రత్యేకంగా వ్రాయించారు అంటే, ఇక్కడ ఒక అమూల్యమైన పాఠాన్ని మనం నేర్చుకోవాలి. ఇంతకుముందే మీకు చెప్పాను కదా, ప్రత్యక్షపు గుడారంలో పరిశుద్ధ స్థలము నుండి అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాలి అంటే మధ్యలో దేవుడు చెప్పిన మాట, ఒక తెరను వేయమని. అదేంటో, ఆ తెరేంటో, దాని సంగతి ఏంటో ఒకసారి చూద్దామండి. నిర్గమాకాండము 26వ అధ్యాయము, నిర్గమాకాండము 26వ అధ్యాయము 31వ వచనం. మరియు నీవు నీల ధూమ్ర వర్ణము గల ఒక అడ్డ తెరను పేనిన సన్ననారతో చేయవలెను, అది చిత్రకారుని పని అయి కెరూబులు గలదిగా చేయవలెను. ఇక్కడ రాసిన మాట ఏంటంటే, నీల ధూమ్ర రక్తవర్ణము గల ఒక అడ్డ తెరను చేయి. ఆ తెరను ఎక్కడ పెట్టాలి? ఇక్కడ ఒక్కటే అడ్డ తెర. ఇది నీలము, ధూమ్రము, రక్తవర్ణము 3 రంగులు కలిసి ఉంటుంది. నీలము ఆకాశానికి లేక పరలోకానికి, దేవునికి సాదృశ్యము. రక్తవర్ణము యేసుక్రీస్తు వారికి సాదృశ్యము. ధూమ్రము మనకు సాదృశ్యము. ఈ 3 రంగులు మన ముగ్గురిని, అంటే తండ్రిని, కుమారుణ్ణి, మనలను సూచిస్తుంది. నీలము, ధూమ్రము మధ్యలో రక్తవర్ణముతో ఉంటుంది. మనకి మామూలు ప్రత్యక్ష కూడా బొమ్మలు చూసినా మనకు కనిపిస్తూనే ఉంటుంది. రైట్. మరి ఈ అడ్డు తెరను ఎక్కడ పెట్టాలి అన్నప్పుడు ఆయనే చెప్పారు, 33వ వచనం చివరి లైన్లో, ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును. అడ్డుతెర ఏం చేయాలి? పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేయాలి. ఆ రెండింటికి మధ్యలోనే ఉండాలి. ఎందుకు వేరు చేయాలి అంటే ఆయన చెప్పారు, ఒకసారి ఇక్కడే చూద్దాం. నిర్గమాకాండము 30వ అధ్యాయము 6వ వచనం అండి. నిర్గమాకాండము 30వ అధ్యాయము 6వ వచనం. సాక్ష్యపు మందసమునొద్ద నుండు అడ్డు తెర ఎదుట, మందసం ఎక్కడ ఉంటుందని చెప్పాము? అతి పరిశుద్ధ స్థలంలో. దాని ఎదుట అనగా అడ్డుతెర ఎదుట అనగా శాసనముల మీద కరుణాపీఠం ఎదుట నీవు దాన్ని ఉంచవలెను, అక్కడ నేను నిన్ను కలుసుకుందును. ఇక్కడ 2 విషయాలు మనం గుర్తించాలి. అడ్డుతెర ఎక్కడుంటుంది అంటే పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉంటుంది. పరిశుద్ధ స్థలంలో నుండి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తే పరిశుద్ధ స్థలమును దాటిన తర్వాత తెర కనిపిస్తుంది. అది అతి పరిశుద్ధ స్థలంలో నుండి బయటకు వచ్చే లెక్క అయితే అతి పరిశుద్ధ స్థలాన్ని దాటిన తర్వాత పరిశుద్ధ స్థలానికి ముందు ఉంటుంది. రెండింటికి నడుమ, మీకు ఈజీగా అర్థం కావాలి అంటే. ఎందుకు అక్కడ ఉండాలి అంటే దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే, యాజకుడు ప్రతిసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి రావడానికి వీల్లేదు, సంవత్సరానికి ఒక్కసారే రావాలి. మరి మిగిలిన సందర్భాలలో ప్రజలకు సంబంధించిన విషయాలు యాజకుడు దేవునికి చెప్పాలి అన్నా,
ప్రజలకు తెలియచేసిన విషయాలు దేవుడు యాజకుని ద్వారా చెప్పాలి అన్నా, దేవుడు యాజకులతో మాట్లాడాలి అంటే, దేవుడు అంటే డైరెక్ట్గా మాట్లాడరు, మీకు తెలుసు కదా, దూతల ద్వారానే మాట్లాడతారు, అది మనకు తెలిసిన విషయమే. అలా దేవుడు యాజకులతో మాట్లాడి ప్రజలకు చెప్పాల్సిన విషయం చెప్పాలి అంటే ఆయన ఏం చెప్తున్నారంటే, నేను మందసము కరుణాపీఠము, సాక్ష్యపు మందసము కరుణాపీఠము ఉన్న చోటు నుండి నేను మాట్లాడతా, నా మాట నీకు చేరాలి అంటే అడ్డు తెరను దాటి రావాలి, నా మాట నీకు వినబడాలి అంటే మధ్యలో అడ్డు తెర ఉండాలి, ఎందుకంటే నువ్వు నన్ను ప్రత్యక్షంగా చూడటానికి వీల్లేదు. నన్నంటే దేవుణ్ణే కాదు, దేవుని పేరట వచ్చిన దేవదూతలను కూడా ఒక ప్రకాశమానమైన వెలుగైతే మనుషులు చూడటం చాలా కష్టం. మనుష్య రూపంలో వచ్చినప్పుడు మాత్రమే దేవదూతలను చూడగలిగారు అబ్రహాం గారు అలాంటి వారంతా. కాబట్టి నేను మాట్లాడాలి అంటే అతి పరిశుద్ధ స్థలములో మందసం దగ్గర నుండి మాట్లాడతా, నువ్వు వినాలి అంటే పరిశుద్ధ స్థలములో నుండి వినాలి, నీకు నాకు మధ్య అడ్డు తెరగా ఇదిగో ఈ తెర ఉండాలి అని దేవుడు చెప్పారు. ఎందుకు ఉండాలి అంటే ఉండాలంతే. ఈ తెరను తీయడానికి ఒక ఆయన వస్తారు, అప్పుడు తీయాలది. మీరు వంతుల వారీగా యాజకత్వాన్ని చేసేవారు, మీరు పాపం చేస్తే మీ కొరకు బలినిచ్చుకోవలసిన వారు, కానీ పాపము చేయని ఏకైక సదాకాలము నిలిచే బలిని ఇచ్చిన ప్రధాన యాజకుడు ఒక ఆయన వస్తారు, అప్పటి వరకు ఇది జరగాలి, ఇది ఛాయ అని చెప్పారు దేవుడు. కాబట్టి ఈ అడ్డు తెర, మనం అనుకుంటున్న దేవాలయపు తెర అంటే ఇది ఈ అడ్డు తెరే. ఏది? పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న ఈ తెర రెండుగా చినిగిపోయిందట. దీని గురించి కొన్ని మాటలు మనం చూసినట్లయితే ఇది చాలా బరువుగా ఉంటుందట ఈ తెర. ఎంత బరువు ఉంటుంది అంటే ఆనాటి కాలంలో ఉన్నవారు కానీ లేకపోతే చరిత్రకారులు కానీ చెప్పే విషయం ఏంటి అంటే, ఈ తెర 30 మంది వ్యక్తులు, పురుషులు, 30 మంది పురుషులు మోసేంత బరువు ఉంటుందట. దీన్ని చించాలి అంటే 2 ఏనుగులు చెరొక వైపు పట్టి బలంగా లాగిన చెరగదట. అంత మందంగాను అంత బరువుగాను ఉంటుందట. ఇది ఒకసారి తయారు చేసిన తర్వాత ఇక యేసుక్రీస్తు వారు ఇది ఆ మరణ సమయంలో అది దానంతట అది చిరిగిందే తప్ప మధ్యలో ఎప్పుడు ఎవరు చించడం వారి వల్ల కాలేదు. ఈ ప్రత్యక్షపు గుడారాన్ని ఒక చోట నుండి మరొక చోటకి మార్చినప్పుడు లేవీలందరూ కలిసి దాన్ని దించి బండ్ల మీద వేసుకొని పంపించారే తప్ప ఇది మామూలుగా మోసిందైతే కాదు. మందసాన్ని మాత్రమే మోసేవారు లేవీలు. అంత బరువైనదట, అంత పెద్దదట. అలాంటి ఈ తెర ఎప్పుడూ చిరగలేదట. ఇంకా చెప్పాలంటే ప్రత్యక్ష గుడారం తర్వాత దేవాలయాన్ని కట్టిన తర్వాత సొలొమోను గారు కట్టిన దేవాలయంలో కూడా ఈ అడ్డుతెర పెట్టారు. కానీ ఎప్పుడు చిరగడం చెంచడం అన్నది మాత్రం దానిలో లేదు. మరి ఎప్పుడు చిరిగింది అంటే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోగానే చిరిగింది. ఎందుకు అప్పుడే చిరిగింది అంటే, మీరంతా క్రైస్తవులే, తెలిసిన వారే కాబట్టి మీకు తెలుసు ఎందుకు చిరిగింది అంటే, ఇప్పుడు బయట ఆవరణం దగ్గర ఉన్న సామాన్య మనుషులు తమ పాప జీవితాన్ని ఒప్పుకుని యేసుక్రీస్తు వారి రక్తంలో తమ పాపములను కడుక్కుంటే వారు కూడా యాజకులుగా మారిపోతారు. ఇప్పుడు యాజకుడు యేసుక్రీస్తు అనే ప్రధాన యాజకుని ద్వారా, ఆనాటి లేవీలైన యాజకులు కాదు, ఈయన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రిని సమీపించడానికి అవకాశం ఏర్పడింది. మనము అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి దేవునితో సమాధానపడడానికి ఈ తెర చిరిగిపోయింది. బాగుంది, తెర చిరిగింది, బాగుంది. ఇది మనకి యేసుక్రీస్తు వారే అనడానికి సాదృశ్యం ఏంటి అంటే చక్కని సమాధానం మనకి క్రొత్త నిబంధనలో కనిపిస్తుంది. ఒకసారి ఆ మాటను చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా ఆయన ఒక మార్గాన్ని క్రొత్తగా ప్రతిష్ఠించారు, మన కొరకు ఏర్పాటు చేశారు. అది ఏది అంటే ఆ మార్గం ఏదనగా నూతనమైనది, క్రొత్త మార్గం, ఇప్పటి వరకు లేని మార్గం, జీవము గలది, దీనికి చావు లేదు, నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున, క్రొత్త మార్గం ఏర్పడింది.
అంతకుముందున్న మార్గం మనిషి పాపము చేస్తే పాపమును పరిహరించుకోవడానికి బలిగా పక్షిని కానీ పశువుని కానీ తీసుకొని వెళ్ళాలి. అది కూడా ఆయన చెప్పిన బలి ప్రకారం ఇవ్వాలి. ఆడదా మగదా, ఆవా గోవా గొర్రె, లేకపోతే ఏంటి పక్షుల పావురమా గువ్వ ఏంటి అనేది ఆయనే డిసైడ్ చేశారు. బలి ఇస్తామని మనమన్నాం, ఏ బలి ఇవ్వాలో దేవుడు చెప్పారు. వాటిని తీసుకొని వెళ్ళి పాపను పరిహరించుకుని రావడమే. కానీ పాపమే చేయని ఆయన శరీరము అనే తెర చెరగడం ద్వారా ఒక క్రొత్త మార్గాన్ని ఇచ్చారు. అది నూతన మార్గము, జీవము కలిగిన మార్గము. ఇది చెరిపివేయబడేది కాదు. కాబట్టి తెర చెరగడము అనేది దేనికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు వారి శరీరమునకు సాదృశ్యము. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి శరీరము ఈ లోక సంబంధమైన భోగేచ్ఛల కొరకు ప్రాధాన్యతనివ్వకుండా శరీరాన్ని సుఖపెట్టాలని దేవుని ఆలోచనలో ఉన్న విషయాన్ని యేసుక్రీస్తు వారు తన దృష్టిలోనికి తీసుకొని సుఖపెట్టాలి అనుకోలేదు, కానీ దీనిని నలుగగొట్టుకోవాలి అనుకున్నారు. ఆయన నలుగగొట్టబడటమే కదా తండ్రికి ఇష్టం, అది చేయడమే యేసుక్రీస్తు వారికి ఇష్టం. కాబట్టి శరీరాన్ని పోషించుకుంటూ సుఖపెట్టాలి అనుకునే వారి కొరకు ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? ఎవరైతే శరీరమును నలుగగొట్టుకుంటారో, ఎవరైతే ఆ శరీరమును నలుగగొట్టి తండ్రి దగ్గరకు చేరాలి అనుకుంటారో వారందరితో ఆయన మాట్లాడుతున్నారు. ఒకనాడు మన కొరకు క్రీస్తు తన శరీరం అనే తెరను చించాడు. నిజంగా ఆయన దేహము 1 - 40 దెబ్బలతో నాగటి చాళ్ళవలే దున్నబడినట్లుగా మనం చూస్తాం. ముఖము గడ్డము పెరికివేశారు, ఉమ్ములు వేశారు, కొరడాలతో కొట్టారు, తలపైన ముండ్ల కిరీటం పెట్టారు, దానిపైన రెల్లుతో కొట్టారు. ఆ యెరూషలేము వీధులలో భయంకరమైన బాధ పెడుతూ ఆయన త్రిప్పుతూ ఉన్నా ఆ బాధంతా ఎందుకు భరించారో తెలుసా? అప్పటి వరకు ఈ లోక సంబంధమైన లేవీ గోత్రికుల ద్వారా వచ్చిన ప్రధాన యాజకత్వాన్ని తీసివేసి, అప్పటి వరకు ఇచ్చిన బలి పశువును తీసివేసి తానే ఒక బలి పశువుగా నూతన మార్గాన్ని ఇవ్వాలి. అంటే యేసుక్రీస్తు వారి దేహం తప్పకుండా బలి అయిపోవాలి. ఆ దేహం ఎంతలా బలి అవ్వాలో, ఎంతలా ముద్దలా మారాలి, ఎంతలా చితకగొట్టబడాలో అంత చితికిపోయిన తర్వాత ఆయన మరణించడము, ఈ తెర చినగడము ఒకేసారి జరిగింది. ప్రియులారా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం, తండ్రికి ఒక ఇష్టం ఉంది. అదేంటి అంటే నలుగగొట్టబడుట యెహోవాకు ఇష్టం. అది ఒక యేసుక్రీస్తు వారి విషయమేనా అంటే కాదు. యేసుక్రీస్తు వారిని స్వరక్షకునిగా అంగీకరించి ఆ దేవుని దగ్గరకు వెళ్ళాలి అని క్రీస్తు అనే మార్గం గుండా ప్రయాణం చేసే ప్రతి వ్యక్తికి చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ కొరకు క్రీస్తు తన శరీరమును నలగొట్టుకున్నట్లే నీ సహోదరుల కోసం నువ్వు నలగొట్టుకోవాలి. ఎప్పుడైతే అది చేస్తావో నువ్వెలా తండ్రిని సమీపించడానికి, అతి పరిశుద్ధ స్థలానికి చేరడానికి నీకు అవకాశం కలిగిందో, నీ సహోదరుడు కూడా అతి పరిశుద్ధ స్థలానికి రావడానికి, అతి పరిశుద్ధ స్థలం అంటే తండ్రిని చేరుకోవడానికి ఒక మార్గాన్ని నువ్వు ఏర్పరచాలి. అంటే నీ దేహం కూడా నలిగిపోవాలి, నీ శరీరము కూడా నలిగిపోవాలి, నీ శరీరము కూడా నాగటి చాళ్ల వలె దున్నబడాలి. కానీ శరీరాన్ని మనం ఎక్కడిస్తాం? ఏ మాత్రం కష్టపడటానికి ఇష్టపడం కదా. చిన్న అలసటను ఓర్చుకోలేం, చిన్న ఎండను ఓర్చుకోలేం, కొంచెం చెమటను ఓర్చుకోలేం. వెంటనే చల్లదనం కావాలి, వెంటనే నీడ కావాలి, వెంటనే ఆకలి కావాలి. ఇబ్బంది అంటే అక్కడి నుంచి మనం వెళ్ళిపోతూ ఉంటాం. మరి పరలోకాన్ని విడిచి వచ్చిన యేసుక్రీస్తు వారు వీటిని ఏమీ ఆశించలేదు. ఎందుకో తెలుసా? ఆయన అవి ఆశిస్తే మనకు మార్గం ఉండేది కాదు, నూతనమైన మార్గం. కనుక ప్రియులారా, ఈ రాత్రి మనం ఆలోచన చేసినట్లయితే దేవాలయపు తెర చినిగింది. ఎందుకో తెలుసా? నీవు నేను ఈ లోక సంబంధమైన యాజకుల ద్వారా కాకుండా మనకు సరిపడు, మనకు అవసరమైనటువంటి ప్రధాన యాజకుడైన క్రీస్తు ద్వారా మనం తండ్రిని చేరుకునే అవకాశం ఆయన మరణం ద్వారా మనకు సంప్రాప్తమైంది. కాబట్టి అందుకే మీకు మార్గం ఏర్పడింది. ఈ మార్గము నూతనమైనది, ఈ మార్గం జీవము కలిగింది. ఇది ఎలా వచ్చింది అంటే యేసు క్రీస్తు అనే ఆయన శరీరం అనే తెర ద్వారా వచ్చింది. ఆయన ఎప్పుడైతే ఆ శరీరమును చించాడో ఇక్కడ తెర చినిగింది. ఇప్పుడు ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వారు తండ్రి దగ్గరికి వెళ్ళే అవకాశం వచ్చింది. మరి దీన్ని ఎంతమంది వాడుకుంటున్నాం? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మరణించి త్యాగం చేసి మార్గాన్ని చూపించి ఆయన వెళ్ళిపోయి 2000 సంవత్సరాలు గడిచిపోయినా ఇంకా ఆ మార్గాన్ని కనుగొనలేని అందులుగానే ఉన్నామా? కనుగొన్నా నడవలేని మూర్ఖులుగా ఉన్నామా? చాలామంది కనుగొనలేదు, కనుగొన్న వారేమో అందులో ప్రయాణం చేయలేకపోతున్నారు. ఎన్నో కారణాలు. కానీ రాత్రి దేవుడు మనతో చెప్తున్నమాట, నీ కొరకు ఆయన ఒక నూతనమైన మార్గాన్ని వేశారు.
ఆ మార్గాన్ని నీకేయడం కొరకు యేసుక్రీస్తు వారు ఆఖరి రక్తపు బొట్టు వరకు చిందించారు. శరీరమును దున్నుకున్నారు. దున్నబడిన ఆ శరీరమును నీ కొరకు త్యాగం చేశారు. ఇది నీకు అర్థమైతే నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఆ శరీరంలో నేను నా పాపాలు కడుక్కు ఆ చీల్చబడిన శరీరమును రొట్టె రూపంలో నేను స్వీకరిస్తున్నానండి, కార్చిన ఆ రక్తాన్ని నేను ద్రాక్షరస రూపంలో స్వీకరిస్తున్నానంటే సరిపోదు. కానీ నశించిపోతున్న నీ సహోదరుడు కూడా బలలో చేయి పెట్టాలి అంటే నీ శరీరము అనే తెర కూడా చిరగాలి. నీ హృదయంలో ఉన్న సమస్త కల్మషాన్ని నువ్వు తీసివేసి పవిత్రమైన హృదయం కలిగిన వాడవై క్రీస్తును నీలోనికి ఆహ్వానించినప్పుడు తప్పకుండా పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తావు. వీరిరువురిని కలిగిన నీవు పరలోకపు తండ్రిని చేరుకోగలవు. నువ్వు ఎప్పుడైతే చేరుకోగలవో, నిజంగా నువ్వు చేరుకోగలిగిన స్థితిలో ఉంటే నశించిపోతున్న నీ సహోదరులను చూసి చూడనట్టు నువ్వు వదిలేలేవు. వాళ్ళను కూడా ఆ మార్గంలో ప్రయాణింప చేయటానికి నీ వంతు కష్టం నువ్వు పడతావు. కానీ ఈరోజు పడకుండా నువ్వు సుఖాన్ని వెతుక్కుంటున్నావు అంటే మనం చాలా దూరంగా ఉన్నాం. పేరుకు మాత్రమే క్రైస్తవులం, పేరుకు మాత్రమే క్రీస్తుని ధరించిన వారం, క్రీస్తు మార్గంలో పయనిస్తున్న వారం అనుకుంటున్నామే. కానీ దేవుని దృష్టిలో అయితే మనం ఇంకా ఆ మార్గంలోనికి రాలేదు ప్రియులారా. దేవాలయపు తెర ఎందుకు చిరిగింది అంటే, దేవుణ్ణి కలుసుకునే చోటు ఆనాడు లేదు. అడ్డుతెరను ఉంచి దేవుడు విషయాన్ని తెలియచేసేవారు. కానీ ఇప్పుడు ఆయన అలా అనుకోవట్లేదు. తన ప్రియమైన కుమారుని బలి ఇచ్చిన తర్వాత ఆయన ద్వారా మనం ఆయన దగ్గరికి వెళ్తే చాలు. ఇక మిగిలిన అంటే లోక సంబంధమైన యాజకత్వాన్ని చేసే లేవీలతో పని లేదు. మనమే ఒక యాజక సమూహంగా మారి మనకు ప్రధాన యాజకుడిని క్రీస్తు ద్వారా తండ్రి చెంతకు చేరాలి అన్నది తండ్రి సంకల్పం. మరి ఎక్కడున్నాం ఒకసారి ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు వారు మరణించి 2000 సంవత్సరాలు జరిగిపోయిన లెంట్ డేస్ జరుపుకుంటున్నారు, గుడ్ ఫ్రైడేని జరుపుకుంటున్నారు, ఈస్టర్ని జరుపుకుంటున్నారు. అది ఒక ఆచారంగానే చేస్తున్నామే. కానీ వారి ఉద్దేశాలను గ్రహించలేని స్థితిలో ఉంటే ఎన్ని సంవత్సరాలు మన జీవితంలో జరిగినవి నిష్ప్రయోజనమే ప్రియులారా. కానీ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎంత నీకు అవకాశం ఇచ్చినా దానిని ఇంకా నిష్ప్రయోజనమే చేసుకుంటే మనకంటే దౌర్భాగ్యులు ఉండరు. కాబట్టి మన కొరకు ఏర్పాటు చేయబడిన నూతన మార్గము గుండా ప్రయాణం చేద్దాం. క్రీస్తుని మన ప్రధాన యాజకునిగా కలిగి ఆయన చేసిన త్యాగాన్ని మనం గుర్తించి తండ్రి చెంతకు చేరే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో దేవుడు తన సహాయాన్ని మనకు అందించి మనం తిరిగి తన చెంతకు చేర్చుకోవడానికి తన కృపను మనకు అనుగ్రహించునుగాక. కాబట్టి ఆయన ఇచ్చిన అవకాశాన్ని వాడుకుందాం. యేసుక్రీస్తు వారు చేసిన త్యాగాన్ని గుర్తిద్దాం. మనము మరణిస్తే పరలోకాన్ని స్వతంత్రించుకునేలా మన బ్రతుకులు మలచుకొని మనకిచ్చిన ఆయుష్కాలంలోనే దేవుడు కోరుకున్నట్లుగా బ్రతికి పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.